బ్యాంక్ లోన్ అప్రూవల్ అనేది ఉంటే ప్రాపర్టీ లీగల్ అన్నట్టుగానే అన్నది ఒక ప్రిజంప్షన్. అయితే ఇది రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ హౌసింగ్ లోన్లు శాంక్షన్ చేసే విషయంలో మాస్టర్ సర్క్యులర్ గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే బ్యాంక్ ఎంపానల్డ్ ఆర్కిటెక్ట్ అండ్ బ్యాంక్ ఎంపానల్డ్ అడ్వకేట్ అనే వాళ్ళు టైటిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ స్టాచ్యుటరీ అప్రూవల్స్ రిపోర్ట్ ఎలాంగ్ విత్ వాల్యుయేషన్ అని చెప్పేసి ఉండాలని చెప్పేసి, అది ఉన్న ప్రాపర్టీలను మాత్రమే లోన్ శాంక్షన్ చేయాలని చెప్పేసి రూల్స్ ను ఫ్రేమ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రూల్ అనేది గవర్నమెంట్ ఆఫీసులకు ఇచ్చే రూల్ లాంటిదే. గవర్నమెంట్ ఆఫీసులలో అన్ని గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారమే చేస్తున్నారా, అన్ని చట్టంలో ఉన్న దాని ప్రకారమే చేస్తున్నారా, వాళ్ళకి నచ్చినవి కూడా చేస్తారు కదా, ఇది కూడా అంతే. కాబట్టి ఎంపానల్డ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వాల్యుయేషన్ అండ్ అప్రూవల్స్ ఇచ్చినంత మాత్రాన ఆ ప్రాపర్టీ లీగల్ అని మనం అనుకోకూడదు. బ్యాంకులు లోన్ ఇచ్చిందంటే పర్ఫెక్ట్ లీగల్ ప్రాపర్టీ అనేది మనం అనుకుంటాం కాబట్టి ఆ యొక్క పాయింట్ ని పర్ఫెక్ట్ గా మార్కెటింగ్ స్ట్రాటజీగా ఉపయోగించి రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్ బిజినెస్ జరగడానికి కన్వీనియంట్ గా జరగాల్సిన స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేస్తూ కన్జ్యూమర్స్ ని పక్కదారి పట్టించి వాళ్ళతోటి ఆస్తులు కొనిపించుకొని వాళ్ళతోటి లోన్లు కట్టించుకుంటూ అనే విధంగా ఎన్నో జరిగినాయి. సో దానికి పర్యవసరమే ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉన్న లక్షలాది ఇండ్లు హైడ్రాలో కూలిపోయిన ఇండ్లు. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోన్ అప్రూవల్ అనేది లీగల్ ప్రాపర్టీ గ్యారంటీ కాదు. మనం కంపల్సరీ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. లేకపోతే ఆస్తికి లైఫ్ టైం లోన్ కట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. అవసరం ఉన్నప్పుడు అమ్ముకునే పరిస్థితి ఉండదు. రేపు పొద్దున్న మీరు ఎంత బాధలు అనుభవించినా మిమ్మల్ని పట్టించుకునే నాదులు సమాజంలో చాలా తక్కువ. అందుకే మోసపోవడానికి ముందే, ప్రాపర్టీ కొనే ముందే ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకుంటూ ప్రాపర్ వెరిఫికేషన్ అనేది చేయించుకొని మాత్రమే ప్రాపర్టీని మనం కొనాలి. ఇలాంటి ప్రాపర్టీ అండ్ లీగల్ మ్యాటర్స్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను ప్రజలకు అందించాలనే ఒక ఉద్దేశంతో మా వన్ విజన్ టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఎక్కువ మందికి చేరడానికి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సమాజంలో మేము చెప్పాలనుకుంటున్న విషయాన్ని అందరికీ చేరవేర్చే కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.